ట్రంప్ నుంచి ఈ మాట వస్తుందని ఎవరు ఊహించుండరండి. అసలుకి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే నేనే ఆ న్యూస్ నిజమాబద్ధమని మళ్ళీ నేను వెరిఫై చేసుకున్నాను. ట్రంప్ ఏమన్నాడంటే, మనం కొన్ని వందల కోట్లు, వేల కోట్లు అయితే ఆయుధాలకి ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే వేరే దేశం మన దేశానికి మీనకు యుద్ధానికి వస్తుందని, దానివల్ల ఇబ్బంది కలుగుద్దని అయితే, దానివల్ల దేశం మొత్తం ఎక్కువ డబ్బులు ఆయుధాలకి, అలానే మిలిటరీకి, ఆర్మీకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. అది కనుక మన దేశం కోసం, మన దేశ ఎదుగుదలకి ఖర్చు పెడితే చాలా బాగుంటుందని అయితే చెప్పాడు. అసలుకి ఈ మాట ట్రంప్ అంటాడనేది నేను ఊహించలేదు. చాలా మంచి మంచి థాట్‌తో చెప్పాడు. యాక్చువల్‌గా ట్రంప్ ఒక మంచి బిజినెస్ మ్యాను. మంచి బిజినెస్ మ్యాను. ఆ బిజినెస్ మైండ్ థాట్ తోటి ఆలోచించి ఒక మాట అన్నాడు. ఎందుకంటే మనం తెలిసిందే కదా, మన పక్కన పాకిస్తాన్ వచ్చి మన మీద అటాక్ చేస్తదని మనం ఆయుధాల కోసం, కొత్త కొత్త ఆయుధాలు తయారీ కోసం రష్యా నుంచి, అమెరికా నుంచి ఆయుధాలు కొన్ని లక్షల కోట్లు పెట్టి అయితే కొంటా ఉన్నాం. కొని అక్కడ పెట్టుకుంటున్నాం అంతే. జస్ట్ అలా పెట్టుకుంటున్నాం. వాటిని వాడేది ఎప్పుడైనా తెలియదు, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. కానీ డబ్బులైతే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. దాని గురించి అయితే ట్రంప్ అయితే ఒక మంచి విషయం చెప్పాడు. ఏదైతే రష్యా, చైనా మెయిన్ వీళ్ళిద్దరే కదా. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఇటుపక్క యూరోప్ తోటి గొడవలు కావచ్చు, అటుపక్క జపాన్ తోటి కావచ్చు, కింద ఉన్న కొరియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలతోటి గొడవలు కావచ్చు. వీళ్ళకైతే రెగ్యులర్గా గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అలానే ఇండియా తోటి గొడవలు ఉన్నాయి మనకి. ఇండియా తోటి, చైనా తోటి గొడవలు ఉన్నాయి కాబట్టి ఇలా రకరకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయి కదా. ముఖ్యంగా ఈ రెండు దేశాలే, చైనా, రష్యా అనేది ఎక్కువ. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. చైనా అనేది ఎవరైతే అమెరికాకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే అగ్నిస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తుంటుంది. ఒక పక్కన పాకిస్తాన్ కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, ఇలాంటి నెగిటివ్ దేశాలందరినీ అయితే చైనా కలుపుకొని ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రంప్ అయితే ఒక మంచి విషయాన్ని ప్రతిపాదించాడు. చైనా, రష్యా, అమెరికాలు అందరూ కలిసి ఒక పీస్, అంటే యుద్ధం అసలు చేయడానికి లేదు. అవతల వాళ్ళు వచ్చి మన మీదకు యుద్ధం చేస్తే తప్ప మనంతటికి మనం వెళ్ళి యుద్ధం చేయడానికి లేదని అయితే ఒక తీర్మానం చేసుకుందామని అయితే ఒక ప్రతిపాదన అయితే పుతిన్కి కావచ్చు, ఇటు పక్క ఇతనికి కావచ్చు, జిన్పిన్కి కావచ్చు, ఒక సందేశాన్ని అయితే పంపించాడు చైనాకి, రష్యాకి అయితే. మరి అది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఈ అగ్రదేశాలు ముగ్గురు సైలెంట్ అయిపోయారంటే ఏ దేశం కూడా వాళ్ళ మీద కాలు దూడడానికి ఎవరు ఒప్పుకోరండి. ఎందుకు రారు? ఎందుకంటే ఇక్కడ ఒప్పందం ఏముందంటే ఖచ్చితంగా చైనా, ఇప్పుడు చైనాకి మన ఇండియాకి ఒకవేళ యుద్ధం వస్తుంది అనుకోండి, ఒకవేళ ఇండియా ఫస్ట్ అటాక్ చేస్తేనే చైనా అటాక్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ వస్తేనే అటాక్ చేయాలి తప్ప మిగతా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళైతే యుద్ధం చేయకూడదు. అలాంటి రూల్స్ పెట్టుకున్న వాళ్ళైతే ఒప్పందం చేసుకుందామని అయితే ట్రంప్ అయితే మంచి సందేశం ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న కవింపులకి మన బార్డర్లు, వాగా బార్డర్ కావచ్చు, ఉన్నాయి కదా, అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు పెద్దగా రియాక్షన్ అయితే ఉండదు, పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు. ఎందుకంటే మనం కొన్ని కోట్లు అణు ఆయుధాల కోసం కొన్ని లక్షల కోట్లు తగలేస్తున్నాం. అలానే చాలామంది ఆర్మీని ఇంక్రూవ్మెంట్, డే బై డే ఆర్మీని పెంచుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి చాలా దేశాన్ని అభివృద్ధి, ఎందుకంటే పేదల కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం మన దేశాన్ని కాపాడుకోవడానికి ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు చేస్తున్నాం కదా, దాన్ని మనం బిజినెస్ వైపు మన దేశ అభివృద్ధికి ఖర్చు పెడదామని ట్రంప్ అయితే చెప్పాడు. నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. ట్రంప్ మూర్ఖుడు అదంతా అనుకుంటారు కానీ చాలామంది, ట్రంప్ అయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. మరి దీనిపైన మీది కామెంట్ అయితే చెప్పండి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా ఎక్స్ట్రాడినరీ నాకైతే అనిపించింది. కామెంట్ సెక్షన్లో మరి ట్రంప్ నిర్ణయంపై మీరేమన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.